మన హుజురాబాద్ ప్రజల జీవితం ఇది. శాశ్వతంగా హుజురాబాద్ ఖరాబ్ అయిపోతుందంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. దీని మీద ఒత్తిడి రావాలంటే పార్టీలకి అతీతంగా అందరం వచ్చి ఒక వేదిక మీద కూర్చున్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు కూడా వచ్చి దానికి మద్దతు తెలుపమని కోరుతా ఉన్నాను. నేను కూడా ప్రత్యేకంగా వచ్చి మద్దతు తెలుపుతాను. 7వ తారీఖు కూడా 10 గంటల నుంచి 8వ తారీఖు 5 గంటల వరకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు బీజేపీ వారు పిలిపించిన దానికి కూడా అందరు కూడా రావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ఎంపీ గారిని కూడా ఖచ్చితంగా రమ్మని చెప్తా ఉన్నాం. కరీంనగర్ లో పార్లమెంట్ ఎంపీ గారైన బండి సంజయ్ గారిని రమ్మని చెప్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మల్కాజిరి రాజేందర్ గారిని కూడా రమ్మంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా రమ్మంటా ఉన్నాం. నిన్న వారు కూడా మద్దతు తెలిపారు, చాలా సంతోషం. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని పార్టీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరం కలిసి ఒక వేదిక మీద కూర్చుంటే చాలా స్ట్రాంగ్ గా మెసేజ్ పోతుంది బయటికి. ఈ హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ అనేది రద్దు అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, మీరు లీడ్ చేసినా మీ వెనుక నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నా. 7, 8 తారీఖు జేఏసీ ఆధ్వర్యంలో నేను కూర్చుంటా అని చెప్పిన దాన్ని కూడా అన్ని పార్టీ వాళ్ళు హుజురాబాద్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కదిలి రావాలి. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి దయచేసి కదిలి రావాలి. ఇవాళ నేను కూడా ఒక చిన్న ప్రణాళిక తీసుకున్న, కొంచెం ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడానికి. పార్టీలకి అతీతంగా గ్రామ పంచాయతీలో కూర్చొని అందరము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి అనేది అన్ని ఊర్లలో మోటివేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను. బీజేపీ వాళ్ళది ఎల్లుండి నాది, మళ్ళీ ఇంకెవరు చేసినా కూడా ఓకే. 9th కో 10th కో అఖిల పక్షం మీటింగ్ పిలవండి. ఇది డంపింగ్ యార్డ్ ఎంత డేంజరస్ అంటే కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ ఏదంటే ఈ డంపింగ్ యార్డు. బీఆర్ అనేది ఎట్లయితే ఇచ్చిపెట్టి మన తెలంగాణ రాష్ట్రానికి బతుకుంటూ వస్తున్నాడో, రేపు మనము హుజురాబాద్ ఇచ్చిపెట్టేసి బయట పోయి బతికే పరిస్థితికి వస్తుంది. మీతో వస్తారు, ఏడికి రమ్మంటే ఆడికి వస్తారు. ఆడికి పోయి ప్రకటన అఫీషియల్ ఇప్పేరి, ప్రకటన అఫీషియల్ ఇప్పించిన తర్వాత టెంట్లు వేపేద్దాం. కానీ ప్రకటన రాకుండా ఉట్టిగా వాళ్ళని తీసుకుపోయి ఫోటోలు తీపించి మేము చేస్తాము అని అంటే అట్లా కుదరదు అని కూడా నేను ఈ వేదిక ద్వారా దయచేసి చెప్పిన వాళ్ళందరూ కూడా స్ట్రైట్ గా చెప్తా ఉన్నాం. అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హుజురాబాద్ ప్రజలకి నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.